అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనకి పోర్చుగల్ లాస్ట్ డే. ఇదే మన బెడ్ చూసారా, 3 ఉన్నాయి బెడ్లు ఒక సైడ్. మొత్తం మనది బాగా పైన వచ్చింది. ఇది సెకండ్ డే స్టే, నాట్ సెకండ్ డే, థర్డ్ డే ఇన్ లిస్బన్. We're leaving Portugal. Now time for Spain. ఇలా ఈ పైన కూడా ఒక బెడ్రూమ్ ఉంది, సేమ్ ఇలాంటిదే. వాష్రూమ్. So now it's time to go to country number 12. And for you? 19 only. 19. Because I've already been to Spain. Yeah. I lost count. Lisbon and Portugal, it's time to say goodbye. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఇలా లాస్ట్ ఎండ్ పాయింట్కి వెళ్ళాలన్నమాట, ఎయిర్పోర్ట్ రెడ్ లైన్. ఇక్కడ లిస్బన్ లో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి మెట్రో టికెట్ అవసరం లేదు. జస్ట్ ఫోన్ లో యాపిల్ పే కానీ లేదంటే మన ఏటీఎం కార్డు కానీ ఎంట్రీ దగ్గర పెడితే ఆటోమేటిక్ గా అమౌంట్ డిటెక్ట్ అవ్వి మనకి గేట్స్ ఓపెన్ అవుతాయి. సో టికెట్ కొనుక్కోవాల్సిన పని లేదనమాట, ఈజీగా యాపిల్ పే అయిపోతుంది. చాలా బాగుంది ఫీచర్ అయితే మాత్రం. ఇప్పుడే మెట్రో నుంచి ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అవుతున్నాం. అండర్ గ్రౌండ్ లో ఉంది కదా మెట్రో, సో పైకి వచ్చామన్నమాట. ఎరోపోర్తో మీకు కనిపిస్తుందా 11:45 మ్యాడ్రిడ్. ఇక్కడ ఈ వైట్ కలర్ లో డిలేడ్, గంట డిలే ఉంది. చెక్ ఇన్ జరుగుతూ ఉంది. సో ఇప్పుడే సెక్యూరిటీ చెక్ ఇన్ కూడా అయిపోయింది. డైరెక్ట్ లోపలికి వెళ్ళి తినేసి ఫ్లైట్ ఎక్కాడు. ఫుడ్ కోర్ట్ అనమాట ఎయిర్పోర్ట్ లో. KFCకి వెళ్దాం అనుకుంటున్నాం. ఏదైనా తినేసి కూర్చొని మాట్లాడదాం. మా ఇండియన్ టేస్ట్ అయితే అట్లేదు కానీ పర్వాలే. మనోడు కూడా KFC, మెక్డీ. హౌ ఇస్ మెక్డీ బ్రో? KFC ఓన్లీ, KFC బర్గర్. హౌ ఇస్ ఇట్? ఇంక చాలాసేపు పెట్టి కూర్చొని వెయిట్ చేసాం. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం లోపలికి, బోర్డింగ్ దగ్గరికి. యూ లైక్ ద ఫుడ్? Food was good. Conversation was better. Of course, 10 times better. Always. నిన్న మనం చూసాం ఇక్కడ ఈ బ్రిడ్జ్. మ్యాడ్రిడ్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం, కానీ క్యూ మాత్రం చాలా ఉంది. చూస్తారా, ఆ చివరి మొదలుపెట్టి అక్కడి నుంచి ఇలా చివరి దాకా, అంత చివరి దాకా ఉంది అక్కడ దాకా. Now it's time to board the flight. Yeah. Time for Spain. విండో సీట్ వచ్చింది. స్పెయిన్ లో దిగిన వెంటనే టైం చేంజ్ అయిపోయింది. 3:30, 3:40 అవుతుంది, 2:40 అవ్వాలి. వెల్కమ్ టు స్పెయిన్. అయిపోయింది, ప్రెస్ దిగాం స్పెయిన్ లో. మ్యాడ్రిడ్ స్టేషన్ లో ఉన్నప్పుడు మ్యాడ్రిడ్ స్టేషన్ నుంచి చామార్టిన్కి వెళ్తున్నాం. అక్కడ నుంచి వెలెన్సియా ట్రైన్. Muchas gracias. Ciao. Ciao. ఇప్పుడే మ్యాడ్రిడ్ ఎయిర్పోర్ట్ నుంచి మ్యాడ్రిడ్ రైల్వే స్టేషన్కి వచ్చామండి. దీని పేరు మ్యాడ్రిడ్ చమార్టిన్ రైల్వే స్టేషన్ అనమాట. ఫస్ట్ టైం చూస్తున్నానండి. రైల్వే స్టేషన్ లో కూడా ఏదో ఎయిర్పోర్ట్ లో ఉన్నట్టు సెక్యూరిటీ చెక్ ఇన్, మన బ్యాగేజ్ అంతా అందులో పెట్టాలి. టైం లేదు, ఫాస్ట్ వెళ్ళిపోవాలి. ప్లాట్ఫామ్ 14 ఎయిర్పోర్ట్ లో ఉన్నట్టు దీనికి కూడా, ట్రైన్కి కూడా క్యూ. ఇప్పుడు మనం ఈ బుల్లెట్ ట్రైన్లో మ్యాడ్రిడ్ నుంచి స్పెయిన్లో వేరే సిటీ అయిన వెలెన్సియాకి వెళ్ళిపోతున్నాం. ట్రైన్ ఎక్కక ముందే టికెట్లు అన్ని వీళ్ళు చెకింగ్ చేసేస్తున్నారు. ఇంక మేబీ లోపల చెకింగ్ ఏమి ఉండదు అనుకుంటాను. టికెట్స్ అన్ని ఇక్కడే స్కాన్ చేసి చూస్తున్నారు. మన క్యారియర్ 7, ఇందులో క్యారియర్ 7 అదే మనకి ఎవరు తెలుసురా. విచ్ వన్ దిస్ ఈస్? క్యారియర్ 5, 7. You're aiming for your option. 7 or 6? This 7, okay. I'll go for. Okay. For yours, 6 or 7. Okay, see you. Okay.
we're on our way to Valencia. Valencia. Time for the tomatoes. All kind of tomatoes. We want to. Suma, the ticket సుమా మీన్స్ for పీపుల్ ఐ గెస్. Valencia. Valencia. Bengales o Pakistani? బెంగాలీ. मैं ऊपर Gandhi. Okay. तुम हाँ, మెట్రో కూడా చూస్తే మీరు అటు ఇటు మొత్తం అంతా పచ్చగా గడ్డితో ట్రైన్ వెళ్ళడానికి చాలా బాగుంది. చెట్లు, చల్లటి గాలి, పెద్ద పెద్ద బిల్డింగ్స్, అమేజింగ్. ఇప్పుడు దాకా అయితే భలే నచ్చింది. స్పెయిన్, వాలెన్సియా. హలో. స్పెయిన్కి రాకముందే నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను అనమాట. పీపీ ట్రావెల్ అనే వెబ్సైట్లో ఇది బుక్ చేసుకున్నాను లా టమాటో ఫెస్టివల్ది. వాళ్ళే ఒక హోటల్ ఇచ్చారు. ఈ హోటల్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు బ్రీఫింగ్ చేస్తున్నారు అనమాట. You guys with PB Travel? యా యా Beautiful. Can I just grab your names, please? యా అఖిల్. Oh, perfect. Yeah, that's the one I've just done. okay. Oh, Great. సో ఫస్ట్ అయితే చేతికి పెట్టుకోవడానికి కొన్ని బ్యాండ్లు ఇచ్చారు. ఆ బ్యాండ్ ఉంటేనే లా టమాటో ఫెస్టివల్కి ఎంట్రీ ఉంటుందంట మనకి. If you do lose them, you won't be able to get in to. So they're really important. లా టమాటో ముందు ప్రీ పార్టీ, నెక్స్ట్ టమాటో ఫెస్టివల్ అయిపోయిన తర్వాత పోస్ట్ పార్టీ, రెండు పార్టీలకు కూడా ఇదే ప్యాకేజ్లో మనకి ఇంక్లూడెడ్ ఇది. And these bands here will get you into tonight's pre-party, tomorrow's fan event, and then tomorrow's after party. So these are pretty important too. But if you do lose them, we do have replacements. At 8:30, we will be heading to pre-party, which is down at a nightclub called Maya. ఇప్పుడు మనం వాలెన్సియా అనే సిటీలో ఉన్నాం కదా, ఇక్కడ నుంచి బ్యూనాల్ అనే ఒక ప్లేస్కి వెళ్ళాలి. అక్కడ జరుగుతుంది టమాటో ఫెస్టివల్. సో అది వాలెన్సియా నుంచి ఒక 40 minutes డ్రైవ్ ఉంటుంది. సో మార్నింగ్ 8 o'clockకి బస్సెస్ అన్ని స్టార్ట్ అయిపోతాయి. మీరు మిస్ అవ్వద్దు. మిస్ అయితే మళ్ళీ ఆ ఈవెంట్ మిస్ అయిపోతారని చెప్తున్నారు అనమాట. Do you have any questions about the fight? Yeah, like where we can get dresses or shoe like for tomorrow's party. So if you want anything that's going to get trashed, there's a Carrefour down the road in the shopping centre. massive shopping center. Yeah. Okay. Just some other things to know. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, రేపు ఫైట్ జరుగుతుంది కదా, టమాటో ఫెస్టివల్ ఫైట్. సో అక్కడ ఏమవుద్దంటే చాలా విపరీతమైన క్రౌడ్ ఉంటుందండి. ఆ క్రౌడ్లోని మనం చెప్పులు వేసుకెళ్తే ఏమవుద్ది, ఒకళ్ళొకళ్ళు తొక్కేయడం, మీద పడిపోవడం వల్ల చెప్పులు పోతాయి. సో షూస్ ఉంటే బెటరు. ప్లస్ ఫోన్స్ పట్టుకెళ్తే మెడలో వాటర్ ప్రూఫ్ లాంటిది వేసుకుని దాంట్లో ఫోన్ పెట్టుకోండి. లేదంటే మీ కెమెరా ఉన్న, ఫోన్ ఉన్న, అవతల టమాటో విసిరి వాళ్ళకి ఆ ఫోన్ ఒక టార్గెట్లో అయిపోద్ది. అందరూ ఎంజాయ్ చేయడం కాదు, కొంతమందిలో అది కొంచెం దొబ్బేస్తూ ఉంటారు. సో కేర్ఫుల్గా ఉంటే బెటర్ అని చెప్తున్నారనమాట ఇక్కడ. ఎస్పెషల్గా మన దగ్గర చాలా కెమెరాలు ఉన్నాయి కదా, సో కెమెరాతో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. సో ఒకవేళ మీరు ఎవరన్నా వచ్చినప్పుడు కూడా ఈ కెమెరా పట్టుకెళ్దామంటే చేతికి కొంచెం వ్రిస్ట్ బ్యాండ్ లాగా, అంటే కెమెరా మన చేతిలోంచి పడిపోయినా ఈ వ్రిస్ట్ బ్యాండ్ కన్నా కనీసం వేలాడుతూ ఉండేలాగా వ్రిస్ట్ బ్యాండ్ లాంటిది పెట్టుకుని వెళ్ళండి కెమెరాకి. And also when you go in, the security doesn't like a lot of big cameras or anything, so maybe pop it in your pocket when you go through. Okay. Just so it's not like too obvious or don't record them going through security, things like that. మనం ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళేటప్పుడు మీకు రేపు వీడియోలో వస్తుంది, సెక్యూరిటీస్ ఉంటారు. ఆ సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తారు, మన దగ్గర పెద్ద పెద్ద కెమెరాస్ అట్లీస్ట్ గోప్రో అలాంటివి ఉన్నా కూడా మన లోపలికి పంపించారు, ఆపేస్తారు. సో ఆ సెక్యూరిటీ చెక్ పాస్ అయ్యే వరకు కూడా మీరు పాకెట్లోంచి కెమెరా బయటకు తీయొద్దు. నేను బై మిస్టేక్గా నాకు ఇప్పుడు ఈవిడ చెప్పింది ఇక్కడ, కానీ మర్చిపోయాను నెక్స్ట్ రోజు. సో రేపు పొద్దున్న మీరు ఏవద్దు చూడండి, తీసాను కెమెరా బయటికి రికార్డ్ చేస్తుంటే నన్ను పక్కన లాగేశాడు, ఇలా పక్క వచ్చేను అని చెప్పేసి. అది రేపు వీడియోలో వస్తుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూస్తా వెయిట్ చేస్తూ ఉండండి. Just checking in to holiday next month. No, to wait. God. మనకి ఇదే ప్యాకేజ్లో 3 star హోటల్ ఇచ్చాడు. బాగుంది రూమ్ కూడానే, ముగ్గురికి ఇదే రూమ్ అనమాట. రూమ్ నుంచి వ్యూ కూడా అదిరిపోయింది. Wow, nice view. ఇదే ప్యాకేజ్లో మనకి చూసారా లా టమాటినా అని ఒక షర్ట్ కూడా ఇచ్చాడు. సోవెనీర్లో దాచుకుందాం అని చెప్పేసి ఇది రేపు వేసుకెళ్ళొద్దు అనుకుంటున్నాను, అందుకే వేరే బట్టలు ఏమన్నా కొనుక్కుందాం. Careful. What are you gonna touch?
బట్టలు కొనుక్కుందామని చెప్పి మన హోటల్ పక్కన ఉన్న ఒక స్టోర్కి వచ్చామండి. మనం రేపు పార్టీలో ఏ డ్రెస్ వేసుకున్నా ఆ డ్రెస్ మొత్తం బయటకి ఇసేయాలి. షర్ట్ అయినా, ప్యాంట్ అయినా, షూస్ అయినా. ఎందుకంటే చాలా మట్టి మట్టి అయిపోతుంది, అది మళ్ళీ వేసుకోవడానికి పనిచేయదు. సో అందుకని ఇప్పుడు బట్టలు తీసుకున్నానికి రఫ్గా పడడానికి బాగుంటుంది. ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు చెక్ చేస్తూ ఉన్నాం అనమాట, ఏది బాగుంటుంది, ఏది ఈజీగా తక్కువ డబ్బులకి త్రో చేసేయచ్చు కొనుక్కొని పార్టీ అయిన తర్వాత. ఈ షూస్ తీసుకున్నాం, ఈ షర్ట్, బనియాన్ షూ, ఇదేం తీసుకున్నా. ఈ షూస్ ఏమో 16 euros, అంటే ఇంచుమించు మన డబ్బుల్లో 1400. ఇంకొక 2-3 hours వాడడం కోసం 1400 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మనసు రావట్లే, కానీ తప్పదు కదా మరి. సో ఇప్పుడే షూస్, బట్టలు అన్ని తీసుకున్నాం. మనోడు 22 euros అంటే 2000 ఖర్చు పెట్టాడు. మనోడు 16 euros అది తక్కువ ఖర్చు పెట్టాడు, అంటే 1400 అప్రాక్సిమేట్ గా. నేను 19 అంటే నేను 1700 అప్రాక్సిమేట్ గా. What you're saying? It's like he's going to bathroom. హాస్టల్. ఇప్పుడే షాపింగ్ చేసుకుని వెళ్తున్నాం. ఏదో మన ఇండియాలో కొనుక్కున్నట్టు భుజాల మీద వేసుకుని చేత్తో షూస్ పట్టుకుని వెళ్తున్నాం. బట్ ఇదే మన హోటల్, హాలిడే ఇన్ ఎక్స్ప్రెస్, ఈ బర్గర్ కింగ్ వెనకాల. ఏ ట్రైన్లో Shall I take a video for you? It's fine. The GoPro, you're taking that tomorrow? Yeah, that's Albertino, let's go. You're gonna do the whole thing. Everyone fit in the camera. There's also a shot of me again. Max weight Kano. Guys, oh yeah. Are we? Not first. Are we? Have you been to La Tomatina before? No, Never? never. This is the first time. Yeah, same. హోటల్లో కిందకు వచ్చామండి. ఇక్కడ లా టమాటినా ఫెస్టివల్ గురించి బ్రీఫింగ్ జరుగుతుంది. అంటే ఫెస్టివల్ ఎలా ఉంటుంది, అసలు హిస్టరీ ఏంటి, ఎలా స్టార్ట్ అయింది అని చెప్పేసి డీటెయిల్స్ అన్ని చెప్తున్నారు అనమాట ఇక్కడ మనకు. No one knows for sure exactly how the tomato fight happened. All we know is that in 1944 there was a tomato fight. సో మనం ఇప్పుడు ఈ లా టమాటినా ఫెస్టివల్ అనేది అసలు ఎలా స్టార్ట్ అయింది, దాని వెనకాల స్టోరీ ఏంటో తెలుసుకుందాం. ఈ లా టమాటినా ఫెస్టివల్ అనేది అసలు ఎలా స్టార్ట్ అయిందని చెప్పేసి ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే ఎవరి దగ్గర లేదండి. 2-3 స్టోరీలు చెప్తున్నారు. ఒక స్టోరీ ఏంటంటే 1944 1944వ సంవత్సరంలో స్పెయిన్లో బ్యూనాల్ అని ఒక ప్లేస్ ఉందండి. ఇక్కడ జైంట్స్ అండ్ బిగ్ హెడ్స్ అని ఒక పరేడ్ జరుగుద్ది ఎవ్రీ ఇయర్. సో 1944లో అలా పరేడ్ జరుగుతున్నప్పుడు లోకల్ యూత్ని ఆ పరేడ్లోకి అలౌ చేయట్లేదని, అక్కడ పక్కన ఉన్న వెజిటేబుల్ స్టాల్ నుంచి టమాటాలు తీసుకుని ఆ పరేడ్ దగ్గరికి ఇస్తారని చెప్పి కొంతమంది అంటారు. ఫ్రెండ్స్ మధ్యలో జరిగిన గొడవలో ఒకరినొకరు టమాటాలు ఇచ్చి కొట్టుకున్నారని. సో అలా డిఫరెంట్ థీరీస్ ఉన్నాయి. ఈ టమాటా ఫెస్టివల్ స్టార్ట్ అయిందని చెప్పడానికి ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే లేదు. అలా 1944లో ఫస్ట్ టైం ఈ టమాటాలు ఇచ్చుకుని కొట్టుకున్నారు ఒకరినొకళ్ళు. అప్పుడు స్టార్ట్ అయిన ట్రెడిషన్. తర్వాత ఏమైంది, 1945 నెక్స్ట్ సంవత్సరంలో కూడా ఇంకా పోయిన సంవత్సరం జరిగిందని చెప్పేసి మళ్ళీ అదే ఈవెంట్ జరిగే టైంలో, ఆ పరేడ్ జరిగే టైంలో మళ్ళీ టమాటాలతో కొట్టుకున్నారనమాట. అప్పటి నుంచి ఒక 2-3 సంవత్సరాల దాకా ఈ టమాటాలు ఫెస్టివల్ టమాటాలతో కొట్టుకుంటూ ఉండేవారు అక్కడ ఉన్న జనాలు. ప్రతి ఇయర్ ఈ జైంట్స్ అండ్ బిగ్ హెడ్స్ పరేడ్ జరిగే టైంలో. ఒక 3-4 ఇయర్స్ తర్వాత గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి దీన్ని మొత్తానికి ఆపేసింది. ఇది రిలీజియస్ థింగ్ కాదు, ఇది అవసరం లేదు మనకి, రిస్క్ అని చెప్పేసి ఆపేసింది అనమాట, బ్యాన్ చేసింది. 1950స్లో బ్యాన్ అయిపోయిన తర్వాత 1957లో ఏం జరిగిందంటే అక్కడ ఉన్న వాళ్ళంతా ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇలా ఎందుకు బ్యాన్ చేశారు, మాకు అది కావాలి వెనక్కి అని చెప్పేసి ప్రొటెస్ట్ చేయడం మొదలు పెడితే 2 సంవత్సరాల తర్వాత 1959లో ఈ స్పానిష్ గవర్నమెంట్, అక్కడ ఉన్న బ్యూనాల్ సంబంధించిన గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి సో టమాటో ఫెస్టివల్ మళ్ళీ బ్యాన్ ఎత్తేసింది. సో అప్పటి నుంచి ఏం చేస్తున్నారు, ఎవ్రీ ఇయర్ లాస్ట్ వెడ్నెస్డే ఆఫ్ ఆగస్ట్లో ఈ ఫెస్టివల్ అనేది జరుపుకోవడం మొదలుపెట్టారు 1959 నుంచి. 2011 సంవత్సరం వరకు కూడా ప్రతి సంవత్సరం అలా జరుగుతూ వచ్చిందండి. కానీ చాలా తక్కువ మంది పార్టిసిపెంట్స్తో ఉండేది. కానీ మనకి 2011లో జిందగీ నమ్మిలగా దోబారా సినిమా వచ్చింది. ఆ సినిమా చూడడం వాళ్ళు ఎవరు ఉండరు. చూసిన తర్వాత ఇలా టమాటో బకెట్ లిస్ట్ అవ్వకుండా ఎవరికి ఉండదు.
సో ఆ సినిమా వచ్చిన తర్వాత మన ఇండియన్స్లో కూడా చాలా పాపులారిటీ వచ్చింది ఈ ఫెస్టివల్కి. సో విపరీతమైన క్రౌడ్ రావడం మొదలైంది. 2012 సంవత్సరంలో అయితే చాలా దారుణమైన క్రౌడ్. సో తొక్కిసలాట అయిపోద్దని అంత పని అయిందంట. సో అప్పటి నుంచి వీళ్ళు కొత్తగా ఏం చేశారు, 2013 నుంచి రిస్ట్ బ్యాండ్లు మొదలుపెట్టారు. అంటే టికెట్ కొనుక్కుని రిస్ట్ బ్యాండ్ ఉంటేనే కానీ లోపలికి వెళ్ళలేదన్నమాట. ఇంతకుముందు అలా ఉండేది కాదు. సో 2012 నుంచి అలా పెట్టారు. సో ప్రతి సంవత్సరం ఇంచుమించు ఒక 25,000 30,000 మంది దాకా జనాలు వస్తూ ఉంటారు. సో ఇది ఒక బ్యూనాల్లో ఒక స్ట్రీట్లో మాత్రమే జరుగుద్ది. సో ఇది దీని వెనకాల స్టోరీ. దీని గురించి మనం డీటెయిల్గా రేపు వీడియోలో చూద్దాం అసలు. ఎందుకంటే రేపు ఈవెంట్లో రియల్గా మీకు చూపిస్తాను. మీకు కళ్ళకు కట్టినట్టు దాన్ని ఎంజాయ్ చేయండి ఆ పార్టీని. స్టోరీ నచ్చినట్టయితే లైక్ కొట్టి కంటిన్యూ చేస్తూ ఉండండి వీడియోని. యాక్చువల్గా ఈ టమాటినా ఫెస్టివల్కి ఎంట్రన్స్ అయితే చాలా తక్కువ ఉంటుందండి. 15 euros ఉంటుంది. అంటే 1,500 రూపాయలు అనుకోండి. కానీ బ్యూనాల్లో ఉంటే అది 15 euros వస్తుంది. కానీ బ్యూనాల్లో మనకి రూములు దొరకవు. చాలా ఫేమస్ కదా, చిన్న పల్లెటూరు. సో మనం ఇప్పుడు నేను ఉన్నట్టుగా వేలెన్సియాలో కానీ అలా చుట్టుపక్కల ఊర్లో ఉండాలి. అక్కడ నుంచి మళ్ళీ ట్రాన్స్పోర్టేషను. సో ఇవన్నీ కలిపి మీకు కొంచెం కమర్షియల్ అయిపోయింది. ఇది అంత తక్కువగా అయితే రాదు. ఈవెన్ దో 15 euros ఎంట్రీ ఫీజ్ అయినా నేను 125 కట్టాను. అంటే ఇంచుమించు 12,000 కట్టాను. ఈ 12,000కి మనకి హోటల్ అకామిడేషన్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషను, మళ్ళీ వెనక్కి తీసుకురావడం, ప్లస్ ప్రీ పార్టీ, నెక్స్ట్ పోస్ట్ పార్టీ అంటే లాటమాటినా ఆఫ్టర్ పార్టీ. సో ఇవన్నీ ఇంక్లూడెడ్ ఇచ్చాడు. బాగానే అనిపించిందని తీసుకున్నాను ఈ పీపీ ట్రావెల్లోని. బట్ యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 15 euros అండి ఎంట్రన్స్ అయితే. ఒకవేళ మీకు బ్యూనాల్లో ఎవరన్నా ఫ్రెండ్స్ ఉంటే ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక 5,000 టికెట్ల వరకు గవర్నమెంట్ ఈ బ్యూనాల్ విలేజ్కి ఫ్రీగా ఇస్తుందండి. సో ఎవరన్నా ఫ్రెండ్స్ ఉంటే మనం వాళ్ళతో ఫ్రీగా వెళ్ళిపోవచ్చు ఈ పార్టీకి. అదొక అడ్వాంటేజ్. There's about 20 to 25,000 people allocated wristbands. You've got to pay 15 euros for it. The locals obviously get it for free. ఏమన్నా ఉంది అసలు మూను అలా చూస్తూ ఉండిపోతే మంచి మనిషి పక్కన ఉంటే అది కదా ఫీల్ అంటే. అమేజింగ్ అమేజింగ్, చాలా అంటే చాలా బాగుంది. మనం ఉన్న హోటల్లో మనకి ఒక 4 ఆస్ట్రేలియన్స్ పరిచయం అయ్యారండి. వీళ్ళంతా ఆస్ట్రేలియా నుంచి లాటమాటినా కోసం వచ్చారంట. సో ఇప్పుడు అందరం కలిసి ప్రీ పార్టీకి వెళ్తున్నాం. లాటమాటినా ప్రీ పార్టీకి. ఇప్పుడే ప్రీ పార్టీ లోపలికి వెళ్ళడానికి స్టాంప్ వేశారండి. కనపడుతుంది కదా రిస్ట్ బ్యాండ్లు 2ని. ఆ పైదేమో రేపు వెళ్ళి టమాటినా ఫెస్టివల్ మెయిన్ దానికి, ఆ కింద బ్యాండ్ ఏమో ఇప్పుడు వెళ్ళి ప్రీ పార్టీకి, రేపు మన ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ పార్టీకి. జస్ట్ ఇప్పుడే మన ప్రీ పార్టీ అయితే అయిపోయిందండి. చాలా బాగా జరిగింది. అంటే ఇంకా లోపల పార్టీ జరుగుతుంది. మేమే భోజనం చేద్దాం బయటకు వస్తాం. ప్రీ పార్టీ జరిగి లొకేషన్ బయట రిఫ్లెక్షన్ వాటర్లో మీకు అమేజింగ్ అనమాట. రీసెంట్గా మన మెహబూబ్ దిల్సేస్ రీసెర్చ్ ఒక సాంగ్ పెట్టారు, నువ్వే కావాలి అని చెప్పేసి యూట్యూబ్లో. మీకు ఆ క్లిప్ ఇక్కడ చిన్నది పెడతాను. ఆ సాంగ్ షూటింగ్ ఇక్కడ తీసారనమాట. చాలా బాగుంది ప్లేస్. ఆకాశం కనిపిస్తుందా? ఎంత బాగుందంటే భలే అంత అసలు. లవ్ యూ బ్రో. సో ముగ్గురం కలిసి డిన్నర్ చేయడానికి వెళ్తున్నామండి. చికెన్ అండ్ చిప్స్ తీసుకున్నాం. బాగుంది టేస్ట్, వెరైటీగా బాగుంది. డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు హోటల్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఆల్ సెట్ ఫర్ టుమారో. టుమారో ఇస్ వెరీ వెరీ బిగ్ డే. లాటమాటినా ఎప్పటి నుంచో ఎన్నో ఇయర్స్ నుంచి అనుకుంటా ఉన్నాను లాటమాటినా అసలు ఫెస్టివల్కి వెళ్ళాలి, బాగా సెలబ్రేట్ చేసుకోవాలని. బట్ అదే రేపు తెలిసి ఎలా జరుగుద్ది ఏంటని మీరు కూడా చూస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్. రేపు మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం మళ్ళీ. బాయ్.